హాయ్ అండి అందరికి. ఈరోజు మనం ఆంధ్ర స్టైల్ చికెన్ కర్రీ తెలుసుకుందామండి. ఇక్కడ నేను హాఫ్ కేజీ చికెన్ కోసం తీసుకున్నానండి ఈ ఇంగ్రీడియంట్స్. ముందుగా 3 ఇలాచీ, 10 మిరియాలు, 2 లవంగాలు, చెక్క తీసుకున్నానండి. తర్వాత కొంచెం కొబ్బరి తీసుకొని ఇది ఒక 50 గ్రాములు ఉంటుందండి. 50 గ్రాములు తీసుకొని చిన్నగా కట్ చేసుకొని దీన్ని ఇలా వేయించుకోవాలండి. కొంచెం కలర్ వచ్చే వరకు. దాన్ని అలా వేయించుకుంటేనే ఇది టేస్ట్ ఉంటుందండి. తర్వాత కొంచెం గసగసాలు తీసుకోవాలండి. ఇక్కడ దీన్ని కొన్ని ఏరియాల్లో గసగసాలని, పాపీ సీడ్స్ అని ఇలా అని పిలుస్తారండి. రకరకాలుగా పిలుచుకుంటారు. ఇవి కొంచెం ఒక టీ స్పూన్ తీసుకొని వేయించుకుంటున్నానండి. తర్వాత ఈ మసాలా దినుసులు, మసాలా దినుసులు, పాపీ సీడ్స్, గసగసాలని తీసుకొని చిన్న రోట్లో తీసుకొని దంచుతున్నానండి. దీన్ని దంచుకోవాలా అని మీకు అనిపిస్తే మిక్సీ జార్‌లో అయినా కొబ్బరితో పాటు వేసుకొని మెత్తగా పౌడర్ పెట్టుకోండి. నేనైతే ఇలా చేస్తున్నానండి. ఇక్కడ టేస్ట్ చాలా బావుంటుందండి ఇలా చేయడం వల్ల. తర్వాత మాకు పవర్ పోతుందని నేను కొబ్బరిని మధ్యలో వేసి కొబ్బరి పట్టుకున్నానండి మిక్సీ. తర్వాత మళ్ళీ దంచడం మొదలుపెట్టానండి. ఈ దంచడం 10 మినిట్స్‌లో అయిపోతుందండి. నో ప్రాబ్లమ్ అండి. ప్రాబ్లమ్ ఏమీ ఉండదండి. పౌడర్ లాగా అయిపోయిందండి చూడండి. దీనిని తీసి ఆ కొబ్బరి పౌడర్‌లో యాడ్ చేశానండి. కావాలంటే తీసి వేసి మళ్ళీ ఒకసారి మిక్సీని పట్టుకోవచ్చండి. నేనైతే అలా ఏం చేయలేదండి. డైరెక్ట్ మిక్సీ జార్‌లో వేసి అలా ఉంచాను. ఈ కూరకి ఈ మసాలా దినుసులు ఖచ్చితంగా ఫాలో అవుతే ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. తర్వాత నేను ఇక్కడ 5 టమాటాలు, 2 మిర్చి, 3 ఆనియన్స్ తీసుకున్నానండి. తరువాత మా చెట్టుకు ఉన్న పుదీనాని సిజర్‌తో కట్ చేస్తున్నానండి. డైరెక్ట్‌గా తెంపడం కన్నా సిజర్‌తో కట్ చేయడం వల్ల దీని గ్రోతింగ్ బావుంటుందండి. కొంచెం పుదీనాని ఇప్పుడు నేను కట్ చేసుకుంటున్నానండి. తరువాత పుదీనా, కొత్తిమీర ఇవన్నీ తీసుకున్నానండి. ఇలా తీసుకోవడం వల్ల మనం ఏం ఇంగ్రీడియెంట్స్ మర్చిపోకుండా ఉంటామండి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కోసి వేయించుకుంటున్నానండి. ఇది వేయించుకొని సెపరేట్ గిన్నెలో తీయాలండి. కూరతో పాటు అలానే ఉంచేయకూడదు. కూర అంతా అయిపోయాక లాస్ట్‌లో యాడ్ చేయాలండి వీటిని. అప్పుడే వీటి టేస్ట్ ఉంటుందండి. లేకపోతే కూరలో ఉడికిస్తే మెత్తగా అయిపోతుందండి. అందుకని నేను కొంచెం వేగాక సెపరేట్ బౌల్‌లోకి తీసుకున్నానండి. తరువాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్‌ని వేసానండి. తరువాత కడిగి పెట్టుకున్న పుదీనాని కూడా వేసానండి. ఆనియన్స్ ఒక్కసారి కలిపాక పుదీనా వేసుకోవాలండి. పుదీనాని కూర మధ్యలో వేయడం కన్నా ఇలా ఆనియన్స్‌తో పాటు వేయించుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి. వేగుతున్నప్పుడు కూడా మంచి స్మెల్ వస్తుందండి. తర్వాత నేను ఇక్కడ ముందుగానే చికెన్‌ని మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నానండి. ఈ మ్యాగ్నేట్ కోసం కొంచెం ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నానండి. హాఫ్ అన్ అవర్ తర్వాత తీసానండి దీన్ని.
మనకు టైం ఉంటే అలా చేయొచ్చండి. లేకపోతే హ్మ్, డైరెక్ట్‌గా అయినా వేయొచ్చండి. ఇలా చేయడం వల్ల కొంచెం టేస్ట్ లెవెల్ పెరుగుతుంది. ఇక్కడ ఈ మ్యాగ్నెట్ దీంట్లో కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేశానండి. నిమ్మరసం అయినా వాడొచ్చు, కర్డ్ అయినా వాడొచ్చు. ఎవరి ఇష్టం వాళ్ళదండి. నేనిక్కడ నిమ్మరసం వాడానండి. హాఫ్ లెమన్ మాత్రం వాడానండి ఇక్కడ. తర్వాత ఇది ఆనియన్స్ కొంచెం వేగాక ఈ మనం ముందుగానే కలిపి పెట్టుకున్న చికెన్‌ని వేసి కలిపానండి. అంతా కలుపుకొని మూత పెట్టుకోవాలండి. ఒక్క 5 మినిట్స్ తర్వాత ఇది కొంచెం ఉడికి నీరు బయటకొస్తుందండి. తర్వాత ఇక్కడ సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాని యాడ్ చేశానండి. తర్వాత ఆ టమాటోలోనే నేనిక్కడ రాక్ సాల్ట్‌ని వాడానండి కొంచెం. ఇక్కడ టమాటాతో పాటు అది ఉడుకుతుంది కాబట్టి ఈ రాక్ సాల్ట్ హెల్ప్ అవుతుందండి. ఇక్కడేం ప్రాబ్లమ్ లేదు. రాక్ సాల్ట్ ఇష్టపడని వాళ్ళు మామూలు సాల్ట్ అయినా వాడొచ్చండి. నో ప్రాబ్లమ్ అండి. ఇదంతా కలుపుకొని మూత పెట్టుకోవాలండి. తరువాత ఇలా ఉడుకుతుంది అనగానే కొంచెం అక్కడ మనం మ్యారినేట్ చేసినప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వాడతామండి. మళ్ళీ ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వాడతామండి. అక్కడ నేను హాఫ్ టీ స్పూన్ మాత్రమే వాడానండి మ్యారినేట్ టైంలో. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పౌడర్‌ని కూడా వేయాలండి. కొబ్బరి, మసాలా దినుసులు అన్నీ కలిపి పౌడర్ పెట్టాం కదా! అది కూడా వేయాలండి. తర్వాత 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్. నేనిక్కడ క్యాచువల్‌ది వాడతానండి గరం మసాలా. 1 టీ స్పూన్ ధనియాల పొడి వేశానండి. తరువాత కొంచెం జీలకర్ర పొడి నేను వేయించి పెట్టుకుంటానండి డబ్బాలో. అది కూడా కొంచెం వేశానండి. తర్వాత మనకు టేస్ట్‌కి తగ్గట్టు కొంచెం కారం కూడా వేశానండి. తర్వాత అది ఆ పౌడర్ వేశాక అది చికెన్ కొంచెం అడుగంటడం స్టార్ట్ అవుతుందండి. అందుకని డైరెక్ట్ వాటర్ వేయకుండా నేనిక్కడ బౌల్‌లో కొంచెం నీళ్ళు వేడి చేసి ఇక్కడ పోసానండి. డైరెక్ట్‌గా వేయడం వల్ల టేస్ట్ మారిపోతుందండి. ఇలా చేస్తే బెటర్. అది మీ ఇష్టం అండి. ఎలాగైనా చేయొచ్చు. తరువాత ఉడకడం అయిపోయాక కొత్తిమీరేసి స్టవ్ ఆఫ్ చేయాలండి. అంతే అండి. వేడి వేడి ఆంధ్ర స్టైల్ చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. అంతే అండి. ఈరోజు వేడి వేడి ఆంధ్ర స్టైల్ చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. చూడండి ఎలా వచ్చిందో. మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్‌లో చెప్పండి ఎలా వచ్చిందో.